హలో ఆల్, వెల్కమ్ టు భారత్ బడి జాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఎల్ఐసి కంపెనీ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఈ ఎల్ఐసి కంపెనీ వారు సరోజిని దామోదరన్ ఫౌండేషన్ ద్వారా 10th క్లాస్ రీసెంట్గా 2023-24 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వారికి వారి యొక్క ఫ్యూచర్ స్టడీస్ కోసం, అనగా డిప్లొమా, ఇంటర్మీడియట్ చదువుకుంటారు కదా, ఆ చదువుల కోసం ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసేందుకు విద్యాధన్ స్కాలర్షిప్ అనే ఒక పేరుతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సో ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ఈ స్కాలర్షిప్స్ అనేది ఇప్పటి వరకు అంటే 2024 వరకు కూడా 41,000 మందికి ఈ యొక్క స్కాలర్షిప్స్ అనేది ఆఫర్ చేయడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్కాలర్షిప్కి నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో కనుక వెళ్ళినట్లయితే, సో ఈ స్కాలర్షిప్కి ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ కాకుండా సో ఇంకో 10 స్టేట్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ మన తెలుగు స్టేట్స్ గురించి వీడియో చేసుకుంటున్నాం కాబట్టి ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏపీ వాళ్ళకి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే June 7th లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా 2 days మాత్రమే టైం అవుతుంది. సో చాలా త్వరగా అప్లై అయితే చేసుకుంటే, తెలంగాణ వారికి కూడా లాస్ట్ డేట్ అవుతుంది అనమాట. సో తెలంగాణ వాళ్ళు లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే June 16th లోపు వీళ్ళు అప్లై అయితే చేసేసుకోవాలి. తెలంగాణ వాళ్ళకి లాస్ట్ డేట్ అనేది June 16th లోపు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఏపీ వాళ్ళకి ఇంకా 2 days మాత్రమే టైం అయితే ఉంది. సో ఖచ్చితంగా వెంటనే వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి త్వరగా అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి ముందుగా ఎవరు ఎలిజిబిలిటీ కనుక ఉంటే, ప్రతి స్టూడెంట్ కూడా రీసెంట్గా 2023-24 సంవత్సరంలో 10th క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2 లక్షల కంటే తక్కువగా అయితే ఉండాలి. సో 2 లక్షలు అయినా పర్వాలేదు, దానికంటే తక్కువగా ఉన్నా పర్వాలేదు, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్కి సంబంధించి గ్రేడ్ పాయింట్ అయితే ఉంటుంది కదా, పర్సంటేజ్ అనేది 90% కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో పర్సంటేజ్లో చూసుకుంటే 90%, గ్రేడ్ పాయింట్స్ కింద చూసుకుంటే 9.5 అబవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీళ్ళకి 75% వరకు ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 90% అబవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే, జస్ట్ మనకి ఆన్లైన్లో టెస్ట్ అయితే పెడతారు. అది కూడా మనం బయటకు వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు. మన ఈమెయిల్కి ఒక లింక్ అయితే పంపిస్తారు. ఆ లింక్ ద్వారా మనం ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయాలి. సో ఆ ఎగ్జామ్లో వచ్చిన షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మీ యొక్క మెయిల్కి మళ్ళీ ఇంటర్వ్యూకి సంబంధించిన డేటు, లొకేషన్ కూడా పెడతారు. మీరు డైరెక్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళి బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీకు సంబంధించి డీటెయిల్స్, అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా పట్టుకొని వెళ్ళాలి. సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడమే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్, ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోతే సో మీరు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ అయితే అయిపోయినట్లే. సో దీనికి సంబంధించి ఎగ్జామ్, ఇంటర్వ్యూ డేట్స్ కనుక చూసుకుంటే June 23rd మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్కి మెయిల్కి లింక్ అయితే పెడతారు. ఆ లింక్ ద్వారా మనం డైరెక్ట్గా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ కూడా మీ యొక్క ఈమెయిల్ ఐడికే వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా ప్రతిదీ కూడా. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా July 7th నుంచి July 20th లోపు కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అయితే మీకు సంబంధించి లొకేషన్ కూడా మీ దగ్గరలో ఉన్న లొకేషన్ వాళ్ళు మీకు మెయిల్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయితే అయిపోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఉండవలసిన డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే, 10th క్లాస్కి సంబంధించిన మార్క్ షీట్ అయితే ఉండాలి. సో సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, 10th క్లాస్ ఒరిజినల్ అయినా పర్వాలేదు, లేకపోతే మీరు ఆన్లైన్లో రిజల్ట్ వచ్చినప్పుడు మెమో అయితే చూసుకున్నారు కదా, డూప్లికేట్ మెమో, ఆ మెమో అయినా పర్వాలేదు, ఏదో ఒకటి అప్లోడ్ అయితే చేయాలి. సో దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. సో ఈ రెండు కాకుండా ఇంపార్టెంట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే మీ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ 2 లక్షల కంటే తక్కువగా ఉందా లేదా అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది, మనకు వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే, అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, సో వేరే ఆప్షన్ ఏమైనా మీకు ఇబ్బందిగా ఉన్నా సరే వాళ్ళకి సంబంధించి ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఈ యొక్క ఫోన్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశారు, vidyadhan.andhra@gmail.com. సో ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ద్వారా కానీ మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇది టోటల్గా నోటిఫికేషన్. ఏపీ, తెలంగాణ కూడా అంతా సేమే, ఒకటి ఇంపార్టెంట్ డేట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి.
ఏపీలో లాస్ట్ డేటు జూన్ 7th లోపు అయితే అప్లై చేసుకోవాలి. తెలంగాణలో లాస్ట్ డేటు జూన్ 16th లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో ఇది తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మన మొబైల్ ఫోన్లో ఈ యొక్క స్కాలర్షిప్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా మీ యొక్క మొబైల్ ఫోన్లో vidyadhan.org అని అయితే మీ యొక్క గూగుల్ క్రోమ్ అయితే ఉంటుంది కదా, గూగుల్ కానీ అందులో సెర్చ్ అయితే చేయండి. సో లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను వెబ్సైట్ లింక్ అయితే పెడతాను. డైరెక్ట్గా మీరు ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ టాప్లో 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడైతే క్లిక్ చేసేసి అప్లై ఫర్ స్కాలర్షిప్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది, అక్కడైతే క్లిక్ చేయాలి. సో అక్కడ పూర్తిగా క్లిక్ చేసి పూర్తిగా కిందకి వెళ్తే మనకి స్టేట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. మీకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సో తెలంగాణ వాళ్ళు కూడా మీరు పూర్తిగా కిందకి వెళ్తే తెలంగాణ అని ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్పై క్లిక్ చేసి మీరు పూర్తిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. అలాగే తెలుగులో కావాలంటే తెలుగులో కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు, తెలుగులో సూచనలు అని. అక్కడ క్లిక్ చేసి తెలుగులో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇక్కడ 2024 అప్లికేషన్ గైడ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో పూర్తిగా డీటెయిల్స్ అన్నీ చదువుకొని పూర్తిగా కిందకి వెళ్తే అప్లై నౌ అని ఒక బటన్ అయితే ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేసేయాలి. అప్లై నౌపై క్లిక్ చేయగానే స్టూడెంట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ విద్యాధన్లో అకౌంట్ కనుక ఉంటే ఆల్రెడీ రిజిస్టర్ లాగిన్ బటన్ ఉంది, ఇక్కడైతే క్లిక్ చేయాలి. సో మీరందరూ కూడా ఫ్రెషర్స్ కాబట్టి మీకు సంబంధించిన ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని సేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ అయితే అయిపోవాలి. సో ఈ విధంగా చేయాలి. అలాగే ఇక్కడ మనకి సెలెక్ట్ ఈమెయిల్ డొమైన్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఎండింగ్లో @gmail.com అని ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం ఇదే ఉంటుంది. సో ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్లో @gmail.com అనేది ఇవ్వకుండా మిగతా ముందుదంతా ఇవ్వాలన్నమాట. ఎగ్జాంపుల్గా కిందనైతే మీకు మెన్షన్ అయితే చేశారు, arun.kumar@gmail.com అని ఉంది కదా. సో arun.kumar అనేది ఈ యొక్క ప్లేస్లో ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే @gmail.com అనేది ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసాము. సో పాస్వర్డ్ కూడా మీరు 8 లెటర్స్ అయితే ఉండాలి. అందులో మీకు నెంబర్స్ ఉండాలి, ఆల్ఫాబెటికల్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి. సో ఆ విధంగా 8 క్యారెక్టర్స్ అయితే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని రిజిస్టర్ అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్పై క్లిక్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ ఐడికి మెయిల్ అయితే వస్తుంది. ఆ ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ మీరైతే రిజిస్టర్ అవుతారు కదా, అది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. మీరు సెలెక్ట్ అయ్యారా, షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా, ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా, ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు, లొకేషన్ ఇప్పుడు, ప్రతిదీ కూడా మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళు అప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తారు. సో ఈమెయిల్ అనేది యూనిక్గా ఉన్న కొత్తగా ఉన్న ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. సో ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది. సో ఈమెయిల్ ఓపెన్ చేయగానే ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ బై క్లికింగ్ హియర్ అని ఉంది కదా. సో క్లిక్ హియర్ పై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అకౌంట్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది, అకౌంట్ యాక్టివేషన్ అయితే అయిపోతుంది. సో క్లిక్ హియర్ పై అయితే క్లిక్ చేసేయండి మీరు. సో మీరు డైరెక్ట్గా మీ స్టూడెంట్ పోర్టల్కి ఓపెన్ అయితే అయిపోతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, స్టార్టింగ్లోనే ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది, దాని కింద అప్లై నౌ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు తెలంగాణ అయితే తెలంగాణ కూడా ఇక్కడ కింద అయితే ఉంటుంది, తెలంగాణలో అప్లై నౌ అయితే క్లిక్ చేసేయండి. ఆంధ్రప్రదేశ్లో మీ డేట్స్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. స్టార్టింగ్ డేట్ 23 ఏప్రిల్ నుంచి ఎండింగ్ డేట్ జూన్ 7th లోపు అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా అప్లై నౌ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీకు సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా అడుగుతారు. ఇక్కడ డైరెక్ట్గా ఇంటర్వ్యూ ప్లేస్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి ఆన్లైన్ ఒక ఆప్షన్ అయితే వచ్చింది. సో మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ కూడా ఆన్లైన్లో ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో మీరు కూడా ఆన్లైన్ అయితే పెట్టేసుకోండి, ఆన్లైన్ ఆప్షన్ కనుక్కుంటే. తర్వాత మీకు సంబంధించిన జెండరు, డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ నేము, మొబైల్ నెంబరు, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ప్రతి ఆప్షన్ కూడా చాలా డీటెయిల్స్గా క్లారిటీగా ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఉంది కదా, స్టార్ మార్క్ ఉన్న ప్రతి ఆప్షన్ కూడా మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాలి. దాని తర్వాత మీ 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఇంటర్ కనుక మీరు జాయిన్ అయిపోతే ఇంటర్ కానీ డిప్లొమా కానీ జాయిన్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా యాడ్ చేయండి. సో మీరు జాయిన్ అవ్వకపోతే ఇప్పుడైతే వదిలేసి జాయిన్ అయిన తర్వాత మీరు యాడ్ చేయొచ్చు, స్టార్ మార్క్ అయితే లేదనమాట. సో అలాగే మీ కాలేజ్ సంబంధించిన అడ్రస్ కూడా అడుగుతున్నారు, అది కూడా ఇవ్వండి. మీ ఫ్యామిలీ ఇన్కము, హౌస్ డీటెయిల్స్ కూడా ప్రతిదీ కూడా అడుగుతున్నారు. సో డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ పై అయితే క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా విద్యాధన్ స్కాలర్షిప్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి ఈ యొక్క విద్యాధన్ వెబ్సైట్లో లాగిన్ అయిపోయి మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. సో ప్రతిదీ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఏ డీటెయిల్స్ అయినా చేంజ్ చేయాలనుకుంటే ఎప్పుడైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జై హింద్.